చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో పెట్టి ఎక్కువ మందికి భోజనం పెట్టడం చూడటంపై మీకు అభిప్రాయం ఏంటి? 10 మందికి భోజనం పెడుతున్నారు. ఆ భోజనం ఎంత కడుపు నిండి ప్రజలు బయటికి వెళ్ళి ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని పని చేసుకుంటే టాఫీ పని వాళ్ళు గాని అందరూ గబగబా వెళ్ళి ఆ టయానికి వెళ్ళి భోజనం చేసి వస్తున్నారు. ఎంత ఆనందకర భోజనం చేస్తుంటే వైసీపీ అంటున్నారు బిచ్చగాళ్ళు కోసం అన్నా క్యాంటీన్ పెట్టారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతారు. బిచ్చగాడు కాబట్టి ఆయన బిచ్చగాడు అంటున్నాడు. ఆయన తోటి మనిషిని గౌరవించటం అంటే అలాగేనా చేసేది? బిచ్చగాళ్ళు ఎవరు? కార్మికులు పని చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ బిచ్చగాళ్ళ. 150 రూపాయలు లేని భోజనం లేదు ఈ పూట. 5 రూపాయలకి భోజనం ఒక టీ కప్ వస్తున్నారా? ఈ రోజుల్లో ఎన్ని సరుకులు ఎంత మండిపోతున్నాయి. ఆయన అన్నం పెడుతున్నారంటే ఆయన ఎంత గొప్పతనము. ప్రజలు రాములు లాగా పెడుతున్నారు ఆయన. నేను ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి. వైసీపీ వాళ్ళకి పని పాట ఏమీ లేదు కదా. 11 ఓటులతో ఆయన్ని ఓడిచ్చారు. అందుకని వాళ్ళు బాగా చేస్తామంటే చూడలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళ మీద బుర్ర చల్లుదామని అన్నా క్యాంటీన్ అని ప్రతిరోజు అలాగే మాట్లాడుతున్నారు. ఆయన చేసిన పనులు ఎంతో బాగున్నాయని. అసలు ఎన్ని డబ్బులున్నా అన్నం కడుపు నిండా తింటే ఎంత ఆనందం పడతారు. చాలా తప్పు. బిచ్చగాడు అంటే ఏంటి? అసలు బిచ్చగాళ్ళు ఎవరు? అసలు బిచ్చగాళ్ళు ఎవరున్నారు దేశం మీద? నువ్వే బిచ్చగాడు లాగుండి వాళ్ళని బిచ్చగాళ్ళు అని మాట్లాడుతున్నావు. ప్రతిరోజు కూడా నీ మాటలు మేము ప్రజలందరూ వినలేక చచ్చిపోతున్నారు. నీకు ఎందుకు 11 ఓట్లు పెట్టి బుద్ధి చెప్పినా కూడా నువ్వు ఇలాంటి ఏమైనా మంచి మాటలు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మాటలు మాట్లాడి బాకు, ఇలాగ అవమానించి బాకు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలప్పుడు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ బ్యానర్లతో రక్తాభిషేకాలు అవన్నీ చేసి బొట్టెలు నరికేసేసి రక్తాభిషేకాలు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలప్పుడు నారా భువనేశ్వర్ గారు 76 లక్షలు అన్నా క్యాంటీన్లు కానీ పళ్ళు అవన్నీ తెలుగుదేశం వారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక మహనీయుడికి పుట్టినరోజు వేడుకలు అలాగే ఉంటాయండి. రపా బ్యాచ్ వేడుకలేమో రక్తాభిషేకం, కుంభాభిషేకం అన్ని చెత్త చెదారం పనికి మాలిన పనులే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిదర్శనం కూడా అదే కాబట్టి అలాంటి పనులే చేసుకుంటూ వెళ్తారు. ఏముంది ఇవాళ మీడియా పేపర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఎవరు ఎటువంటి వాళ్ళు ఏంటి అనేది. మరి భువనేశ్వరమ్మ గారు 76 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అన్నా క్యాంటీన్లకి 76 లక్షలు డొనేషన్ చేయటం అది అన్నదాన కార్యక్రమం కదా. వేల మంది భోజనం చేస్తున్నారు. దానికని ఇచ్చింది ఎంత గొప్ప స్వభావం కలిగి ఉంటే సంతోషమైన విషయం. జగన్ పుట్టినరోజు అప్పుడు ఏం లేదు, ఏటల కోళ్లు కోసి ఆ బ్యానర్ మీద నెత్తురు చల్లుతారు. అదే సంతోషం వాళ్ళకి. ఎందుకంటే రఫా బ్యాచ్ కదా, వాళ్ళ వైఖరి వాళ్ళ పని అలాగే ఉంటుంది. ప్రజలు అందరూ చూస్తున్నారు, అందరికి తెలుసు. భవిష్యత్తులో కూడా ఏం చేయాలో కూడా తెలుసు ప్రజలకి. అది అసలు జరిగే పనే కాదులేండి, అది జరిగే పని కాదు. కారణం మీ టైంలో కార్మికులు మొత్తం రోడ్ల పాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం, చాలా పనులు లేవు. బంగారం కన్నా విలువైంది ఇసుక. అన్న గవర్నమెంట్ లో ప్యాకెట్లు పెట్టి ఇసుక అమ్మొచ్చు 5,000కి. అలాంటి రోజుల్ని తెచ్చారు. ఏంది అంత చండాల పాలన. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ కదా, ఎదురు బండి తీసుకుని వెళ్ళి ఇసుక తెచ్చుకొని రైతు ఇల్లు కట్టుకుంటున్నాడు, సామాన్యుడు కూడా కట్టుకుంటున్నాడు. ఇవాళ ఇసుక దొరుకుతానే ఉంది. ఇక్కడ ఇసుక లేదనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇసుక దొరకట్లేదు అనేది కొన్ని మీరు చూపించండి. మీకు తెలుసా అలా చోట ఇసుక లేదు, ఇసుక దొరకట్లేదని మీరు చూపించండి. అన్ని చోట్ల దొరుకుతుంది. ఫ్రీగా ఉంది కాబట్టి కార్మికుడికి పని ఉంటుంది. కన్సెషన్లు మొదలైనవి. అమరావతి పరిగెత్తుతుంది. ఇంకేం కావాలి? నిదర్శనం వేగంగా ఉంది కదా, పాలన సంతోషంగా ఉంది, వేగంగా ఉంది, కార్మికుడికి పని ఉంటుంది. కార్మికుడికి అంతకన్నా ఏం కావాలి? సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు, సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ వ్యత్యాసం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే అది సైకోలకు పండగ రోజులాగా. ఆ రోజు వాళ్ళు పొట్టేళ్ళను కొయ్యటం, కోడులను కొయ్యటం, బ్యాంకుల దగ్గర రక్తాభిషేకాలు చేయటం, రక్తాలు చిందించేయటం, అక్కడ ఉన్న ప్రజానీకాన్ని స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేయటం, సైకోయిజానికి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సైకోయిజాన్ని చూపించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగారు. అంటే రాక్షసానందం పొందుతా వాళ్ళు మో జవాన్లను చంపి వాటి రక్తాన్ని తీసుకెళ్లి అక్కడ దారపోసేసి నానా భయంకరం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకల సారాంశం. అయితే నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి అంటే వారి సతీమణి భువనేశ్వరి గారు దాదాపు 76 లక్షల రూపాయలు ఆ రోజు అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా 3 పూట్ల టిఫిన్ భోజనం 3 పూట్లు కూడా
వాళ్ళ డబ్బులతో వాళ్ళే ఉచితంగా పెడతాం గానీ, అదే విధంగా అనేక చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేయటం, వృద్ధులకు చీరలు పంపిణీ చేయటం, పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయటం, పండ్లు పంపిణీ చేయటం, అంటే ఆరోగ్యమైన వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుక అనేది జరిగింది. వేరేసిన ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే మనిషి, ప్రజల కోసం మనిషి, బతికే మనిషి, అతన్ని ఎలాగ ఆరాధిస్తారు, ఆయన పట్ల ప్రజలు గాని ఇతరులు గాని ఎలాగ ఆరాధన భావం చూపిస్తారనేది నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు రోజు వారి సొంత డబ్బులతో గాని, కొంతమంది ఎమ్మెల్యేలు గాని వాళ్ళు అన్నదానాలు చేయటం, పిల్లలకు ఫుడ్స్ పంపిణీ చేయటం, వృద్ధులకు చీరలు పంపిణీ చేయటం, వృద్ధాశ్రయంలో అన్నదానాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక ప్రజానాయకుడికి ఎలా అయితే జరుగుతాయో ఆ విధంగా జరిగినాయి. ఒక సైకోయిజాన్ని చూపించి రాష్ట్రం మీద ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి అంటే, పుట్టిన మూగజీవాల్ని చంపడం, ఆ రక్తంతో రక్తాభిషేకాలు చేయటం, అదేవిధంగా స్థానికులందరూ భయభ్రాంతులకు గురి చేయటం. మేము వస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు పుట్టినరోజు వేడుకలకి ఎలా ఉందో, రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏ విధంగా మేము అరాచకం సృష్టిస్తామనే దానికి నిదర్శనంగా వాళ్ళు చేసిన చర్యలు ఉన్నాయని కూడా మేము గమనిస్తాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పథకం అనేది అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక అన్నదాన కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో సామాన్య కష్టపడే కూలీ పని చేసుకునే వాళ్ళు 150-120 రూపాయలు పెట్టి భోజనం చేసుకుని అర్హత లేని వాళ్ళు అన్న క్యాంటీన్ లో చేసుకొని రోజుకి 300-400 సంపాదించుకునే వాళ్ళు ఆ అన్న క్యాంటీన్ లో భోజనం చేసే పరిస్థితి మామూలు హోటల్లో భోజనం చేసే పరిస్థితి లేదు కాబట్టి అన్న క్యాంటీన్ లో చేసుకుని ఆ మిగిలిన డబ్బులు తీసుకొని కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అలాంటి మహాకార్యం చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నడుస్తుంటే దీని మీద బురద జల్లడం చాలా తప్పు. మనం చేతన అవుతే సాయం చేయాలి కానీ ఎదుటోటి చేసే పని మనం బురద చల్లకూడదు. అంటే ఇప్పుడు వైసీపీలు అంటున్నారు డబ్బులు వేస్ట్, వెచ్చగాలు తింటున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే అన్న క్యాంటీన్ లో కష్టపడే జీవులు చాలా మంది తింటున్నారు. కావాలంటే మీరు కనుక్కోండి, మీ వాళ్ళు కూడా తినుంటారు. మీరు బురదపల్లి పని చేయకూడదు, పనికి మాలి పని చేయకూడదు. మనం నలుగురికి అన్నం పెడితే మన ప్రభుత్వం కూడా 4 రోజులు ఉంటది. ఏదైనా అన్నం పెట్టేవాడికి దేవుడు అనేది ఆశీర్వాదిస్తాం. అన్న క్యాంటీన్ మీద మీరు బురద జల్లి వేసి దాన్ని మూపిచ్చే లాంటి కార్యక్రమాలు చేయొద్దండి. పనికి మాలి పని చేయొద్దు. అంటే డబ్బులు వేస్ట్, డబ్బులు వేస్ట్ ఎందుకండి? పేదవాడికి అన్నం పెట్టడం వేస్ట్ అంటే ఇలాంటి దాన్ని అన్న క్యాంటీన్ మూపించిన వాళ్ళు పార్టీలు మూసిపోయినాయి, మట్టి పడిపోయినాయి పార్టీలు. మంచి పనిని మనం ఎప్పుడు వ్యతిరేకించకూడదు, దాన్ని ప్రోత్సహించాలి. ఆడు మన ప్రత్యర్థి చేసినా మన శత్రువు చేసినా దాన్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు అన్న క్యాంటీన్లో 500-250 హోటల్లో పనిచేసుకునే వాళ్ళు వాళ్ళ జీతాలు 250 ఉంటాయి. వాళ్ళ 300-200 పెట్టి అన్నం తినలేరు 2 పూటలు. అలాంటి వాళ్ళు అన్న క్యాంటీన్ లో చేసి తినేసి తక్కిన మిగిలిన డబ్బులు కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అందరూ తింటున్నారండి. దీన్ని మనం అలా బిచ్చగాలతో పోల్చడం వాళ్ళ మనోభావాల్ని, అలాంటి అన్న క్యాంటీన్ లో కూర్చొని చిన్న చిన్న కార్మికులు, కష్టజీవులు వాళ్ళ మనోభావాల్ని మనం దెబ్బతీసినట్టు. ఒకళ్ళ మనోభావాలు అన్న క్యాంటీన్ లో నించొని పేద ప్రజలు తినే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు. ఇప్పుడు అన్నం పెట్టే దాన్ని ఇలాంటి పాడు పనులు చేసి దాన్ని కూడా చెడగొట్టాలంటే, పేదోడు పొట్ట కొట్టాలంటే దాన్ని ఏమంటారు మీరు? ఇలాంటి పనులు చేస్తే మనం మట్టి కొట్టుకుపోతారు వాళ్ళు. ఇంకా ఓడ్చే మనం వాళ్ళ విఘ్నతకే వదిలేసాం. పాపని మంత్రి నారా లోకేష్ గారు 6 కోట్లు సాయం చేసి మళ్ళీ పాపను పరామర్శించడంపై, దాంతో పాటు ప్రాజెక్ట్ పునరిక అంటే ఈ బాగా ఇబ్బంది పడే వాళ్ళని ఆరోగ్యకరంగా చూడాలని లోకేష్ గారు అలాంటి పునరిక ప్రాజెక్టు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి. లోకేష్ గారు చాలా గ్రేట్ మినిస్టర్, అందులో ఎటువంటి సందేహం లేదు. డబ్బులు ఇవ్వడం, సొంత నిధులు ఇవ్వడంతో పాటు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ, ఆ ఆరోగ్య పరిస్థితిపై తీసుకున్న శ్రద్ధ చాలా ఇదిగా ఉంది. అలాగే మన రాష్ట్రంలో పేద ప్రజలందరికీ లోకేష్ గారు అండగా ఉంటారని చెప్పి భరోసా ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్టు పునరిక ప్రాజెక్టు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇవాళ చిన్న ఆరోగ్య సమస్యలు వస్తేనే భయపడిపోయి ఏం చేయాలనే ఆలోచనలో అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటిది నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఆయన ముందు ఇంకా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా సరే వెంటనే ఆ పాప పేరు మీద పెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆసరాగా తీసుకొని పిల్లలకందరికి కానీ ప్రజల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నారా లోకేష్ గారు అండగా ఉంటారు. మంత్రి నారా లోకేష్ గారు పునరేక పాపకి సామాన్య ప్రజలు 10 కోట్లు ఇస్తే 6 కోట్లు సొంత నిధుల నుంచి 6 కోట్లు ఇవ్వటం, దాంతో పాటు ప్రాజెక్ట్ పునరేక అనే ఆలోచన రావటంపై మీరేమంటారు? మన రాష్ట్ర నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం అండి. మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వపడేది పెద్ద విషయం ఇది. ప్రతి ఒక్క తల్లి గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజు పునర్విక గురించి
మనము ఇంజెక్షన్ గురించి ఆ తల్లిదండ్రులు బాధపడింది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే 16 కోట్ల ఇంజెక్షన్ ఈ రోజుల్లో ఇప్పుడు కష్టకాల ఉన్న పరిస్థితుల్లో ₹1 ఇవ్వడానికి 100 రూపాయలు ఇవ్వడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో నారా లోకేష్ గారు వచ్చి మా పునర్వికాకి ప్రాజెక్ట్ పునర్విక అనేది పెట్టారు. అది మనకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ గర్వపడుతున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు మేము చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాము. మంత్రి నారా లోకేష్ గారు ముందుగా పిల్లలు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్క పేరెంట్ ఇబ్బంది పడకూడదు. అట్లాంటి సమయంలో మనం ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే ప్రాజెక్టు పునర్విక అనేది బాగుంటుందని ప్రజల్లోకి తీసుకురావడం చాలా మంచిగా ఆనందకరంగా ఉంది.